పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల గడువు ఇచ్చింది. కాగా బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురుపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగించిన హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, మనం చూస్తున్నాము ఏదైతే జస్టిస్ ఈరోజు ఇచ్చిన తీర్పును బట్టి మనం చూస్తే మాత్రం చాలా క్లియర్గా కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏదైతే డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన డిస్కషన్ చేస్తూనే దీనికి సంబంధించి స్పీకర్కి ఒక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి తన తీర్పులో అంటే విజయసేన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ఇక్కడ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు విజయసేన్ రెడ్డి దీనికి సంబంధించిన తీర్పును వెలువరించారు. అందులో కీలకంగా 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వడానికి సంబంధించిన ఒక షెడ్యూల్ని రిలీజ్ చేయాలని, రిలీజ్ చేసే క్రమంలో ఏది జరుగుతుందన్న విషయం పైన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒకటి చెప్తే, మరొక అంశం ఏంటంటే ఏదైనా ఒకవేళ మీరు 4 వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకొని పక్షంలో హైకోర్టు మరొకసారి దీన్ని సుమోటోగా కేసుని తీసుకొని దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ మేము వింటామని చెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో చాలా కీలకంగా చూస్తే మాత్రం ఏదైతే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరాజు, తర్వాత అలాగే మూడో వ్యక్తి దానం నాగేందర్, ఈ ముగ్గురు సంబంధించి బీఆర్ఎస్ బీఫామ్ పైన వాళ్ళు పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీని ఫిరాయించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళపైన వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఓవైపు బీఆర్ఎస్ నాయకులు, మరో బీఆర్ఎస్ నాయకులు వివేకానంద రెడ్డి అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు హైకోర్టులో దానికి సంబంధించిన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే, మరోవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం దానం నాగేందర్ని వెంటనే డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా తను ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అయితే 2021 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బెంచ్ మార్క్గా నిర్ణయిస్తూ హైకోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. దాని ప్రకారం 4 వారాల్లోగా దీనిపైన డెసిషన్ తీసుకోవాల్సిందే. డెసిషన్ తీసుకునే క్రమంలో కూడా ఇది వెంటనే ఈ ఫైల్స్ని అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ముందు ఉంచాలని చెప్పేసి అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. అందులో చాలా క్లియర్గా 4 వారాల్లోపు దీనిపైన నిర్ణయం తీసుకునేలాగా ఏదైతే మీరు షెడ్యూల్ విడుదల చేస్తారో ఆ షెడ్యూల్లో చాలా కీలకమైన అంశాలు. మొదటిది ఎమ్మెల్యేలకు నోటీసులు సర్వ్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన వర్షన్ని తీసుకోవాలి. ఈ వర్షం తీసుకున్న తర్వాత దానిపైన మరొకసారి విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకొని 4 వారాల లోపుగా ఈ మొత్తం తతంగాన్ని కంప్లీట్ చేయడానికి అవసరమైన షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే మరోవైపు దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యతని స్పీకర్కి చెబుతూ, ఎందుకంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాము స్పీకర్కి సంబంధించిన విషయాలు చూసినప్పుడు కీలకమైన అంశము అసెంబ్లీ ఈ ప్రొసీడింగ్కి సంబంధించిన ప్రతి దానిపైన స్పీకర్కే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే అధికారాలు ఉన్నాయో అధికారాల ప్రకారం చూసినా సరే స్పీకర్ వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతనుకున్న విశేష అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి తను నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా తనకున్న నేపథ్యంలో హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 4 వారాల లోపు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకునే పక్షంలో మేమే సుమోటోగా ఈ వ్యాజ్యాన్ని విచారిస్తాము, విచారించి ఏదైతే అసెంబ్లీలో జరగాల్సినవన్నీ కూడా హైకోర్టులో జరిగే పరిస్థితి కనిపిస్తుందనే విధంగా కూడా తను చెప్పినట్టుగా మనం ఈ తీర్పును బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ముగ్గురు నాయకులు ఇప్పటికే బీఫామ్ మీద అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే అక్కడి నుంచి పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వీళ్ళపైన వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అంతేకాకుండా ఈ విషయంలో మరొక కీలక విషయం, వీళ్ళు ముగ్గురు కాకుండా మరికొంతమందికి కూడా ఇప్పటికే పార్టీని ఫిరాయించిన నేపథ్యంలో ఈ ముగ్గురు పైన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మిగిలిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ని కోరే అవకాశం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన మరొక కీలకమైన అంశము ఏదైతే హైకోర్టు ఇలాంటి విషయాల్లో ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి మనం చూసినాం. 2021లో ఏదైతే వచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం
చట్టము కంపల్సరీ స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నదే ఇలా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించడాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో. కాబట్టి ఆ స్ఫూర్తికి తూట్లు పడకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్లు కొద్దిగా హార్ష్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విషయం అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ స్పీకర్ ఈ విషయంలో ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారో అన్నది ఒక నిర్ణయం, ఒక క్వశ్చన్ ఉంటే 4 వారాలు ఇప్పటికే సమయం కేటాయించారు. కాబట్టి 4 వారాల్లోగా దీని మొత్తాన్ని అంటే ఈ తతంగాన్ని మొత్తాన్ని పూర్తి చేసి నిర్ణయాన్ని రిజర్వ్లో పెడతారని అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ 4 వారాల్లోగా ఈ మొత్తం తతంగాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు స్పీకర్ మీద ఉన్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఎప్పటికప్పుడు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ సెక్రటరీకి దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చే క్రమంలో కూడా ఏం జరుగుతుంది, షెడ్యూల్ విడుదల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం వాళ్ళ వర్షన్ తీసుకోవడం కానివ్వండి, ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునేంతవరకు ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్టుకి దీనికి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. కిరణ్మయ్. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టన్నారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని వెల్లడించారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని తెలిపారు. దుర్మార్గ పద్ధతులపైన ఆవేదనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు చెంపుపెట్టు అన్నారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని వెల్లడించారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, హరీష్ రావు చేసిన ట్వీట్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి.
ఓవరాల్గా అయితే మాత్రం అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి రెస్పాన్సెస్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ నాయకులు దీన్ని స్వాగతిస్తున్నారు. అందులో మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ట్విట్టర్ ఎక్స్లో తన ఒక ట్వీట్ వేశారు. దాని ప్రకారం చాలా క్లియర్గా ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే దాని తదనంతర పరిణామాలకు సంబంధించి కూడా దాన్ని డిస్కస్ చేయడం అన్నది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నామంటూ ఒక మాట చెబుతూనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అప్లికేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య కార్యక్రమాలకు విధానాలకు చెంపబెట్టుగా మనకు కనిపిస్తోంది అనే విషయాన్ని తను చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణ హైకోర్టు తీర్పు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు గురవడం కూడా తథ్యంగానే కనిపిస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూనే తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందంటూ తను మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా మాత్రం ఇదంతా ఏదైతే జరుగుతుందో అక్కడితో అయిపోకుండా హరీష్ రావు మరొక స్టెప్ ముందుకు వేశారు. ఏదైతే ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో ముగ్గురుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీ ఫిరాయింపుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ అనర్హత వేటుకు గురవుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఒకవేళ నిజంగానే అనర్హతకు గురవుతే మాత్రం ముగ్గురు ఆ 3 ప్రాంతాల్లోనూ లేదా మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందని తను చెప్పే మాట ప్రయత్నం చేశారు. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది అనే విషయము, దాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అనే విషయాన్ని ఇప్పటికే కోర్టులు గమనించాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలనే విధంగా తను ఒక సందేశం ఇచ్చినట్టుగానే కనిపిస్తున్నా. మరొక వైపు ఎవరైతే ఇప్పటికే అనర్హత అంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వాళ్ళందరూ అనర్హతకు ఒకవేళ గురైతే ఆ నియోజకవర్గాల్లో వచ్చే బై ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే కూడా తను జోస్యం చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. బట్ దీని ప్రకారం చెప్పేది ఏంటంటే ఎవరైతే పార్టీని మారాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ అనర్హత అనే ఒక కత్తి మాత్రం మెడపైన వేలాడుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి కిరణ్. అయితే చిదంబర్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కార్ అనేది షెడ్డుకు వెళ్ళిపోయింది, కార్ పార్టీ పని అయిపోయిందని కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ పరిణామాన్ని చూస్తే మళ్లీ పుంజుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రెండు పార్టీలు రెండు డిఫరెంట్ వర్షన్స్ అయితే వినిపించే ప్రయత్నం చేస్తే మనం ఇక్కడ ఈ తీర్పు వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్ కూడా మాట్లాడారు. అద్దంకి దయాకర్ మాట్లాడే క్రమంలో కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని చెప్తూనే అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక లీడర్షిప్ అన్నది ఇప్పుడు ఆ లేబిగా కనిపిస్తోంది. కాబట్టి అక్కడున్న నాయకులు ఎవరైతే కానీ ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు, అవసరమైతే బయటకు వచ్చి మరొకసారి పోటీ చేసి గెలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అనే విధంగా తను చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా అవే ఉన్నాయి. దాదాపుగా అక్కడ అంటే ఒక సఫకేషన్ అనేది ఫీల్ అయ్యారు. కాబట్టి వాళ్ళ నాయకులు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళు డెసిషన్ తీసుకునే ప్రయత్నం కానివ్వండి, నాయకులుగా వాళ్ళకి చేయాల్సిన పని చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా తను మాట్లాడే ప్రయత్నం చేశారు. బట్ ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకే ఒక విషయం పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒకటి, ఈ ఫిరాయింపులను నివారించడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందులో భాగంగా మాత్రం వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా మనం చూడాల్సి వస్తుంది. మొదటిదైతే ఎప్పటికప్పుడు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరితోనూ కేసీఆర్ డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళని అనర్హత వేటు వేయించి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అనే విధంగా వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ ఒక మాట అయితే మాట్లాడుతోంది. అంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటివరకు ప్రజాకాంక్షిత అధికారం కానివ్వండి అలాంటి పాలన కానీ కనిపించట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం ఎదురు చూస్తుంది అనే ఒక ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఇలాంటి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాపాలన కొనసాగుతోంది. ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళు మరొకసారి అక్కడ గెలుపు బావుట ఎగరేసే అవకాశం ఉందనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఓవరాల్గా చూస్తే రెండు పార్టీలు తమ విజయం పైన ధీమాన్ని వ్యక్తం చేస్తూనే ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారో ఆ నాయకులను కాపాడుకునే ప్రయత్నం లేదా ఆ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కిరణ్. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.